హలో ఫ్రెండ్స్, నమస్తే. అరుదైన గ్రహయుతి ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువులు కలిసిన రవి బుధులు కలిసిన అదృష్టయోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ రకమైన గ్రహాల కలయిక జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది. ఆగస్టు 5 నుంచి 17 వరకు కర్కాటక రాశిలో గురు బుధ రవులు కలిసి ఉండి కొన్ని రాశుల వారి జీవితాలు కీలక సానుకూల మార్పులు అదృష్టయోగం తీసుకురాబోతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఉన్నత స్థితిగతులు కలిగే అవకాశం ఉంది. ఈ 3 గ్రహాల అపూర్వ కలయిక వల్ల వీరికి సిరి సంపదలు, భోగభాగ్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. మేషరాశి ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో రవి బుధులు కలవడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు, అదనపు ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి మనతో ఉపశమనం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. నిరుద్యోగులు కళ్ళకు ఊహించిన ఆఫర్లంతే శుభవార్తలు ఎక్కువగా వింటారు. మిథున రాశి ఈ రాశికి ధనస్థానంలో రాశ్యాధిపతి బుధుడితో గురు రవులు కలవడం వల్ల అరుదైన రాజయోగం ఉంది. ఉద్యోగులు ఉన్నత పదవులు చేపడతారు. వృత్తి వ్యాపారాల లాభాలు అంచనాలు మించుతాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టుల కేసులు అనుకూలంగా ఉంటాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి ఈ రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో రవి బుధులు కలవడం వల్ల 12 రోజుల పాటు ఈ రాశి వారి జీవితం నల్లేరు మీద బండిలా సాగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా, స్థాయి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కన్య రాశి రాశినాథుడు బుధుడు లాభస్థానంలో గురువు రవులతో ఎత్తి చెందడం వల్ల ఈ రాశి వారికి రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగుల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు దూసుకుపోతారు. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అంతే. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట ఉంటుంది. తుల రాశి ఈ రాశికి దశమ స్థానంలో శని బుధ రవుల యుతి జరగడం వల్ల విదేశాలు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి వ్యాపారాల్లో లాభాల పెరుగుదలకు అవకాశం ఉంది. విశేషమైన ధనయోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రతిభ పాట వాళ్ళు సమర్థత బాగా వెలుగులోకి వస్తాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఇక మకర రాశి ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ త్రిగాహి యోగం ఏర్పడినందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు 100% సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి వ్యాపారంలో రాబడి వృద్ధి చెందుతాయి.